ఈరోజు ప్రధానంగా అంకణా తయారు చేయడంలో ఉన్నటువంటి అంశాలను మనం చర్చించుకుందాం. అంకణా అనగానే అకౌంటింగ్ సమాచారంలో ఉన్నటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అన్ని ఖాతాలకు సంబంధించినటువంటి ముగింపు పట్టిక మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంకణ అనగా వివిధ ఖాతాల నిల్వలను, వాటికి వివరాలను ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతాలో సంవత్సరం చివరన నమోదు చేసి తద్వారా ముగింపు లెక్కలను తయారు చేయడానికి కావలసినటువంటి సమాచారాన్ని మొత్తాన్ని కూడా సిద్ధంగా ఉంచడానికి అందుబాటులో పెట్టడం జరుగుతుంది. అంకణ అనగానే డెబిట్ మరియు క్రెడిట్ అంశాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి. డెబిట్ మరియు క్రెడిట్ రెండు కూడా సమానంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒకవేళ డెబిట్ మరియు క్రెడిట్ల మధ్య వ్యత్యాసం ఉన్నట్లయితే అలాంటి సమాచారం ద్వారా మనం ముగింపు లెక్కలని సమర్థవంతంగా తయారు చేయలేము. కాబట్టి ఒకవేళ వీటికి ఉన్నటువంటి వ్యత్యాసానికి గల కారణాలను వెతకవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ అలా వెతికే సందర్భంలో ఆ వ్యత్యాసాన్ని ప్రస్తుతానికి ఒక ప్రత్యేకమైన ఖాతాకు మళ్లించడం జరుగుతుంది. దానినే అనామత్తు ఖాతా లేదా సస్పెన్స్ అకౌంట్ అని అంటారు. అనామత్తు ఖాతా ద్వారా వచ్చినటువంటి తేడాను ఎటువైపు అయితే తగ్గిందో, డెబిట్ వైపు అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ వైపు రాసుకొని అంకణాను ప్రస్తుతానికి సరిపెట్టవలసిన అవసరం ఉంటుంది. కానీ తర్వాత అవి దేని వలన తేడా వచ్చిందనేది తప్పుల సవరణ ద్వారా మనం తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనిలో భాగంగా అంకణాను ఎలా తయారు చేయాలి, హౌ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. అంకణా తయారు చేయడం అనేది ఒక కొత్త కార్యక్రమం అయితే ఏమి కాదు. మన దగ్గర ఉన్నటువంటి చిట్టాపద్దులు, దానికి సంబంధించినటువంటి ఆవర్జ ఖాతాలు, వాటికి సంబంధించినటువంటి సహాయక చిట్టాలు, వీటిని అన్నిటినీ తుది నిల్వలను మనం పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. వాటి యొక్క నిల్వల ఆధారంగా మనం అంకణాను తయారు చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఆధారంగానే అంకణా తయారు చేస్తాం కాబట్టి అంకణాలో తప్పులు రావడానికి అవకాశం ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే వాటిని సవరించాల్సిన బాధ్యత మన పైన ఉంది. దానిలో మొదటిసారిగా మనం గమనించాల్సింది డెబిట్ సైడ్ వైపున, అంటే అంకణా తయారు చేసే క్రమంలో గమనించవలసినటువంటి అంశాలలో ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ప్రిపేర్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. డెబిట్ వైపున ఏం రాయాలి, క్రెడిట్ వైపున ఏం రాయాలి. మొదటిసారిగా చూసినట్లయితే మొదటి అంశం డెబిట్ వైపున, అంకణాలో డెబిట్ వైపున మనం ప్రధానంగా లక్షణాల ఆధారంగా వెళ్ళినట్లయితే ఖర్చులను తీసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అంటే ఏమైనా చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం ఖర్చులతో మొదలుపెట్టినట్టయితే ఎక్స్పెన్సెస్తో రాసుకోవచ్చు. ఫస్ట్ అంటే డెబిట్ వైపున, అంకణాలో డెబిట్ వైపున రాసాము అంటే అది
ఖర్చు అయ్యి ఉండవచ్చు. ఖర్చు మాత్రమే అయి ఉంటుందని కాదు, ఖర్చు అయ్యి ఉండవచ్చు. ఉదాహరణకు వేతనాలు, అద్దె, డిస్కౌంట్, కమిషన్, జీతాలు, కొనుగోళ్ళు, అమ్మకాల వాపస్సులు. అమ్మినటువంటిది మరలా మనకు తిరిగి వస్తుంది కాబట్టి దాని నష్టంగా పరిగణించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి దానిని కూడా అంకణా తయారు చేసే క్రమంలో డెబిట్ వైపున నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి అంశం ఖర్చుల్ని డెబిట్ వైపున రాసుకోవాలి. అంకణా తయారు చేసే క్రమంలో ఖర్చులను డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. ఉదాహరణ కొనుగోళ్ళు, అమ్మకాల వాపస్సులు, వేతనాలు, జీతాలు, అద్దె. అంటే మనం ఇప్పుడు చెప్పుకునేటువంటి మాత్రమే కాదు, గమనించాలి. ఒక అంశం ఆధారంగా దాని లక్షణం ఖర్చు అయి ఉన్నట్లయితే దాన్ని మనం డెబిట్ వైపున రాసుకోవాలి. నెక్స్ట్ రెండవటువంటి అంశం ఆస్తులు. దీనిని సహజంగా మనం ఏమంటామంటే మూలధన వ్యయాలని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఒక సంస్థ దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి ఖర్చులను మూలధన వ్యయాలు లేదా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ అంటారు. ఉదాహరణ భవనాలు కొనుగోలు, ఫర్నిచర్ కొనుగోలు, యంత్రాలు కొనుగోలు మొదలైనవి. అంటే అంకణా తయారు చేసే క్రమంలో ఆస్తులను కూడా డెబిట్ వైపు నమోదు చేయవలసి ఉంటుంది. మొదటి పాయింట్ ఖర్చుని డెబిట్ వైపు రాయాలని చెప్పాం. ఇప్పుడు ఆస్తుల్ని కూడా డెబిట్ వైపే నమోదు చేసుకోవాలి. అంటే ఉదాహరణకు మనం కొన్ని మాత్రమే చెప్పుకుంటాం. రుణగ్రస్తులు కావచ్చు, ఇంకా చాలా ఉంటాయి. అంటే ఏదైతే ఆస్తి లక్షణాన్ని కలిగి ఉందో, ఆస్తులు మరలా చాలా రకాలుగా ఉంది. మేజర్గా కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, అవి చాలా ఉన్నాయి. కానీ వీటిలో మనం కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఆస్తినైనా సరే డెబిట్ వైపున నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తుని డెబిట్ రాసుకోవాలి, ఖర్చుల్ని డెబిట్ వైపున నమోదు చేసుకోవాలి. తర్వాత ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మరి క్రెడిట్ వైపు కూడా వెళ్ళినట్లయితే దీనికి ఆపోజిట్ వర్డ్గా చెప్పుకున్నట్లయితే ఫస్ట్ ఆపోజిట్ వర్డ్ మనం ఖర్చులు చెప్పుకున్నాం. దానికి ఆపోజిట్ ఖర్చులకి వ్యతిరేక పదం ఆదాయం లేదా లాభం. సో ఆదాయాలను క్రెడిట్ వైపు రాసుకోవాలి. రెంట్, అద్దె అంటే ఖర్చు, వచ్చిన అద్దె అంటే ఆదాయం. అంటే అలాంటి పదాలను మనం క్రెడిట్ వైపున నమోదు చేసుకోవాలి. అంకణా తయారు చేసే క్రమంలో క్రెడిట్ వైపు నమోదు చేసే అంశాలలో ఆదాయాలను లేదా లాభాలను రాయాలి. నెక్స్ట్ రెండో పదం ఏంటంటే, ఇక్కడ ఆస్తులు రాస్తున్నాం కాబట్టి ఆస్తులకి వ్యతిరేక పదం అప్పులు. అప్పుల్ని క్రెడిట్ వైపున రాయాలి. అప్పులంటే మూలధనం, రుణదాతలు, చెల్లింపు బిల్లులు, ఇలాంటి వాటిని మనం రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తర్వాత డెబిట్ వైపున ప్రధానంగా మనం గమనించాల్సింది ఇంకో అంశం. రెండు అంటే ముందుగా చెల్లించిన ఖర్చులు, ముందుగా చెల్లించిన వ్యయాలు, చెల్లించాల్సిన వ్యయాలు. అంటే ముందుగా చెల్లించిన వ్యయాలు ముందుగా చెల్లించేసామంటే మన బాధ్యత భవిష్యత్తులో లేదని అర్థం. అంటే భవిష్యత్తులో మరలా
చెల్లించాల్సినటువంటి అవసరం లేదా బాధ్యత మన పైన ఉండదు కాబట్టి ఆ విధమైనటువంటి వ్యయాలను లేదా ఖర్చులను ప్రస్తుత ఆస్తిగా తీసుకోవాల్సి ఉంది. అంటే ఇక ఆ సంవత్సరంలో మనం ఆ ఖర్చు చెల్లించవలసిన పని లేదు. సో కాబట్టి దాన్ని మనం ప్రస్తుత ఆస్తిగా పరిగణించి ముందుగా చెల్లించిన వ్యయాలను అంకణాలో డెబిట్ వైపున నమోదు చేయాలి. అంటే అది కూడా ఆస్తిగానే చెబుతాం. ఆ ఆస్తుని డెబిట్ వైపు రాయాలని చెప్పడం జరిగింది. కాకపోతే ఏ విధమైనటువంటి పాయింట్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా పరిగణలోకి తీసుకోవాలి అని అర్థం అవ్వడం కోసం కొంచెం విపులంగా చెప్పడం జరిగింది. అంటే ముందుగా చెల్లించినటువంటి వ్యయాలు మనకి ప్రస్తుత ఆస్తిగా పరిగణించబడతాం కాబట్టి దాన్ని మనం డెబిట్ వైపు రాసుకోవాలి. ముందుగా చెల్లించిన తర్వాత దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించాల్సిన. అంటే వ్యయాల్లో ఉన్నాం. ఇప్పుడు ముందుగా చెల్లించిన ఆస్తి అనుకున్నాం, చెల్లించాల్సిన వ్యయాలు అంటే ఇంకా చెల్లించాల్సి ఉంది కాబట్టి, ఇప్పటివరకు నువ్వు ఇంకా చెల్లించలేదు కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా చెల్లించాల్సిన బాధ్యత నీ పైన ఉంది కాబట్టి దానిని మనం అప్పుగా పరిగణించాలి. ట్రీటెడ్ యాజ్ ఏ కరెంట్ లయబిలిటీ, ప్రస్తుత అప్పుగా పరిగణలోకి తీసుకోవాలి. అలా ప్రస్తుత అప్పుగా పరిగణలోకి తీసుకొని ఆ మొత్తాన్ని అంకణాల్లో క్రెడిట్ వైపు నమోదు చేయాల్సి ఉంటుంది. అంకణాల్లో క్రెడిట్ వైపు నమోదు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ 4వ పాయింట్ వసూళ్ళు, చెల్లింపులు అయిపోయిన తర్వాత వసూళ్ళు లేదా ఆదాయాలు. ముందుగా వచ్చిన ఆదాయాలు ఉంటాయి, రావలసిన ఆదాయాలు ఉంటాయి. ముందుగా వచ్చిన ఆదాయం మనకి అప్పు అవుతుంది. ముందుగా వచ్చిన ఆదాయం మనకి అప్పు అవుతుంది. అంటే రాబోయే కాలానికి ముందుగానే వచ్చినట్టుగా పరిగణించవలసి ఉంటుంది. కాబట్టి అది ఈ సంవత్సరానికి సంబంధించిన ఆదాయం కాదు కాబట్టి ప్రస్తుత సంవత్సరానికి అది అప్పుగా పరిగణించబడుతుంది. కాబట్టి ముందుగా వచ్చినటువంటి ఆదాయాలను మనం అప్పుగా పరిగణించి దానిని అంకణాలో క్రెడిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. అది రావలసిన ఆదాయాలు, రిసీవబుల్ ఇన్కమ్స్. అంటే అంటే ఇంకా రావలసి ఉంది కాబట్టి, వస్తాయి కాబట్టి, మరియు అది ఈ సంవత్సరానికి సంబంధించింది కాబట్టి అసలు మొత్తానికి కూడుకొని మరి దాన్ని మనం డెబిట్ వైపున వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే దాన్ని ఆస్తిగా, ప్రస్తుత అంశానికి ఆస్తిగా పరిగణించుకొని దాన్ని మనం అంకణాలో డెబిట్ వైపున రాసుకోవాలి. అంకణాలో డెబిట్ వైపున రాసుకోవాలి. ఇక్కడ ప్రధానంగా 4 అంశాలు చెప్పడం జరిగింది. అంకణ తయారు చేసే క్రమంలో మనం గమనించవలసిన అంశాలు డెబిట్ వైపు, క్రెడిట్ వైపు చాలా విపులంగా చూసినట్లయితే మనకున్నటువంటి సమాచారాన్ని డెబిట్లో మరియు క్రెడిట్లో 2 వైపులా రాయాలి. అలా రాసే క్రమంలో కొన్ని నియమ నిబంధనలు పాటించాల్సి ఉంది. అలా నియమ నిబంధనలో మొదటి పాయింట్ మనం ఏం చెప్పుకున్నామంటే అంకణాలు డెబిట్ వైపున ఖర్చులను పరిగణలోనికి తీసుకోవాలి. ఖర్చులు అనగా సంస్థ నిర్వహణకు అయ్యేటువంటి ఖర్చులుగా చెప్పుకుంటాం. జీతాలు కానివ్వండి, వేతనాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా ఖర్చులుగా పరిగణలోకి తీసుకొని సొంత వాడకాలు కూడా వ్యక్తి యజమాని యొక్క ఖర్చు కాబట్టి అది కూడా ఖర్చుగానే పరిగణలోకి తీసుకొని డెబిట్ వైపున నమోదు చేయవలసి ఉంటుంది. తర్వాత దానికి వ్యతిరేకం అంకణాల్లో క్రెడిట్ వైపున
డెబిట్ వైపున ఖర్చులు తీసుకున్నాం కాబట్టి క్రెడిట్ వైపున ఆదాయాలను పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయాలు అనగా ఏదైనా మనకి రావడం, వచ్చిన కమిషన్ కానివ్వండి, లేకపోతే వచ్చిన డిస్కౌంట్ కానివ్వండి, అవి ఏదైనా చిన్న చిన్న ఆదాయాలు వచ్చినట్లయితే, రాణి బాకీలు వసూలు అవ్వడం కానివ్వండి, అలాంటి వచ్చినట్లయితే వాటిని ఆదాయంగా పరిగణించి మనం డెబిట్ వైపున క్రెడిట్ వైపున నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రెండో అంశం ఆస్తులు మరియు అప్పులు కన్వర్షన్ చెప్పుకున్నాం. అంటే ఆస్తులు మరియు అప్పులు కన్వర్షన్లో ఏం చెప్పుకున్నామంటే, అంకణా తయారు చేసే క్రమంలో ఆస్తులను డెబిట్ వైపు రాసుకోవాలని, అప్పుల్ని క్రెడిట్ వైపు రాసుకోవాలని చెప్పడం జరిగింది. మూడో పాయింట్ ఖర్చుల గురించి చెప్పుకున్నాం. ఖర్చులంటే సర్దుబాట్లు ఇవ్వబడినటువంటి ఖర్చుల గురించి చెప్పుకున్నాం. లేకపోతే కొన్ని సందర్భాల్లో అంకణాలోనే ఇవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎలా అయినా ఇవ్వచ్చు. ఆ పాయింట్ మనం ఎలా తీసుకోవాలి? అంకణా తయారు చేసే క్రమంలో చెల్లించాల్సిన ఖర్చులను అప్పుగా పరిగణించాలి. చెల్లించాల్సిన ఖర్చును అప్పుగా పరిగణించి వాటిని క్రెడిట్ వైపు నమోదు చేయాలని, ముందుగా చెల్లించినవి ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ముందుగా చెల్లించినవి మనకి ప్రస్తుత ఆస్తిగా పరిగణించి అంకణాలు డెబిట్ వైపు నమోదు చేయాలి. తర్వాత ఆదాయాల గురించి చెప్పుకున్నాం. ముందుగా వచ్చిన ఆదాయం మనకి అప్పు అవుతుందని, దాన్ని క్రెడిట్ వైపున అంకణాలు నమోదు చేయాలని, రావలసిన ఆదాయాలు మనకి ఆస్తి అవుతాయని, వాటిని మనం అంకణాలు డెబిట్ వైపు నమోదు చేయవలసి ఉంటుందని చెప్పుకున్నాం. ఈ అంశాలను మనం కూలంకషంగా తెలుసుకున్నాక అంకణా తయారు చేయడం అనేది కష్టమైన పనేమి కాదు.